నమస్తే సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా కనుల పండుగగా ముగిసిన వినాయక చవితి ఉత్సవాలు శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జన కార్యక్రమం. చిలకలూరిపేట సిఆర్ క్లబ్ ఆవరణలో జరుగుతున్న క్యారమ్స్ పోటీలు రాష్ట్ర స్థాయిలో ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి. పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిళ్లకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పత్తిపాటి వివిధ రకాల గణనాథులను దర్శించుకుని పూజలు చేసిన శాసనసభ్యులు, ఘనస్వాగతం పలికిన కమిటీ సభ్యులు. అనారోగ్యంతో వేలూరు గ్రామ సీనియర్ నాయకులు ఓట్ల సాంబయ్య మృతి. వేలూరులో ఉన్న భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. వైభవంగా పద్మశాలిపేట గణేష్ ఉత్సవ కమిటీ 22వ వార్షికోత్సవ వేడుకలు 3 రోజుల పాటు వైభవంగా పూజలందుకున్న ఘననాథుడు. వేలాది మందికి అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన చిన్నారులు. ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా ఉద్యోగ విరమణ చేసిన దండా విజయశ్రీ, భైరా సుజేత. ఉద్యోగ విరమణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని ఎడ్లపాడు గ్రామాలలో పూజలందుకుంటున్న గణేష్ మూర్తులను స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దర్శించుకున్నారు. ఆయా కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం వినాయక చవితి వేడుకల్లో భాగంగా మండపాల వద్ద నిర్వాహకులు, భక్తులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి స్వయంగా భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, కందుల రమణ, పఠాన్ సమద్, కామినేని సాయిబాబా తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ నియోజకవర్గ క్రిస్టియన్ స్థాయి కార్యవర్గాల ఎన్నిక ప్రక్రియను పార్టీ శ్రేణులు ప్రారంభించడం జరిగింది. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ, పట్టణ క్రిస్టియన్ కార్యవర్గాన్ని పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నియోజకవర్గ క్రిస్టియన్ విభాగం కమిటీ అధ్యక్షులుగా నూతక్కి పరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కూరాకుల మందరం మరియు పట్టణ క్రిస్టియన్ విభాగం కమిటీ అధ్యక్షులుగా గుడిసె రాజరత్నం, ప్రధాన కార్యదర్శిగా చెరుకూరి చంద్రశేఖర్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిక కాబడిన నేతలు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి తమ ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నిక కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, జవాజీ మదన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, మూరకొండ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామ సీనియర్ నాయకులు ఓట్ల సాంబయ్య ఆదివారం స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వారి స్వగృహం వద్దకు వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వాళ్ళ వెంట సోమపల్లి వెంకట సుబ్బయ్య, నార్ని హనుమంతరావు, పఠాన్ అక్బర్, కంతెటి హనుమంతరావు తదితరులు ఉన్నారు. పట్టణంలోని వెంకటేష్ గ్రాండ్ నందు శ్రీ శారదా మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దండ విజయశ్రీ పదవి విరమణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయశ్రీ ఒక ఉపాధ్యాయులుగా విద్యార్థులకు ఎన్నో సేవలు అందిస్తారన్నారు. విజయశ్రీ, దండా గోపి దంపతులకు తన ప్రత్యేక అభినందనలు తెలిపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కందిమల్ల జయమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, సెస్టి రంగారావు, ఈవూరి బ్రహ్మానందం, తేళ్ల సుబ్బారావు తదితరులు ఉన్నారు. విజయశ్రీ గారి, గోపి గారికి, విజయశ్రీ గారికి ఫోటోలు అంటే అంత మక్కువ. రిటైర్మెంట్లో కూడా ప్రధానోపాధ్యాయులుగా ఒక ప్రాథమిక పాఠశాలకి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ఆ విధంగా వారు ఎప్పుడు కూడా గర్వం లేకుండా నిగర్విగా ఉంటూ
తెలుగుదేశం పార్టీకి ఆ కుటుంబమే ఒక బ్రాండెడ్గా ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా దండా గోపి అంటే తెలుగుదేశం నా బ్రాండ్. ఆ విధంగా విజయశ్రీ కూడా అంతే ఉంటారు. ఆ విధంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా నాకు ఉన్నారు. అది వారి యొక్క గొప్పతనం. కొంతమంది ప్రభుత్వం ఉంటేనే ఉంటారు, కొంతమంది ప్రభుత్వం మారగానే నాకు కనపడిన చాలా మంది ఉన్నారు. వారు ఆ విధంగా కాకుండా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా నేను వచ్చిన దగ్గర నుంచి నాతోటే ఉన్నారు. అది వారి గొప్పతనమని గర్వంగా తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా ఈరోజు మా వెంకట్రావు గారు, బెజవాడ వెంకట్రావు గారు బ్రహ్మాండంగా చెప్పారు. అసూయ సమాజంలో ఉన్నాం మనం ఎంత సంపాదించినా చారిటీ ఉండాలి, సమాజానికి సేవ చేయాలి, పక్కన ఉన్న 10 మందికి ఉపయోగపడగలిగినప్పుడే సమాజం ఈరోజు హర్షించేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధమైనటువంటి మనస్తత్వం లేకుండా ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా దానికి సమాజం గౌరవించేటువంటి పరిస్థితి లేదు. మా దండ బ్రహ్మానందం గారు పార్టీకి పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. ఒక్క రోజులో ఎంత కావాలంటే అంత ఇస్తాం తీసుకుంటున్నారు. అది మా దండ బ్రహ్మానందం గారి గొప్పతనం. ఎందుకంటే అటువంటి మనసు ఉండాలి. సంపాదించినాక ఒక ఆర్థికంగా స్థిరపడిన తరువాత సమాజానికో పార్టీకో ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉండాలి. పార్టీకి అందరూ ఉపయోగపడమని చెప్పడం లేదు. అటువంటి మంచి మనసు మన రంగారావు ఉన్నాడు. ఎక్కడెక్కడో దేశాలన్నీ తిరిగి పేదవారిని ఆదుకుంటా ఉన్నాడు. అదేవిధంగా బెజవాడ వెంకట్రావు గారు ఉన్నారు. ఎక్కడెక్కడో నాలెడ్జ్ సంపాదించి సమాజాన్ని ఒక కమ్మ సంఘానికి అధినేతగా ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా కొంత చారిటీ. ఇంకా మా సురేష్ బాబు అయితే చెప్పే పని లేదు. ఏ రంగంలో లేడంటే అన్నిట్లో ఉన్నాడు. అది మా సురేష్ యొక్క గొప్పతనం. ఆ విధంగా మా తేళ్ల సుబ్బారావు గారు, మా రంగారావు గారు అని చెప్తే నా మీద కోపపడతాడు. నా పేరు చెప్పకుండా ఆయన చెప్పేవాడు. మా సుబ్బారావు గారు అయితే విద్యా సంఘానికే అధ్యక్షుడిగా ఉన్నాడు. శ్రీశైలం కమ్మ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. దాంట్లో కీలక పాత్ర మా బ్రహ్మానందం గారిది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏదో ఒక రంగంలో సమాజానికో సొసైటీకో సర్వీస్ అందించినటువంటి వాళ్ళనే మా గోపి చాలా తెలివిగా ఇన్వైట్ చేశాడు. ఆ విధంగా గోపి కూడా గొప్పడు. ఒక జర్నలిస్టుగా ఎప్పుడు కూడా సమాజానికి ఏదో ఒక విధంగా జర్నలిజం ద్వారా మేలు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసేటువంటి గోపి. నేను గర్వంగా చెప్తాను గోపి గురించి కూడా. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి జర్నలిజంలో కూడా, అనేక ఆటుపోట్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అన్నిటినీ ఓవర్కమ్ అవుతూ కూడా ఆ రంగంలోనే ముందుండాలని ఉంటా ఉన్నాను. అటువంటి గోపి విజయశ్రీ గారికి వెనక తోడుగా ఉండబట్టి ఈరోజు ఇద్దరు పిల్లల్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకురావటం, ఒక ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా ఈరోజు మన మధ్య ఉండటం. అదేవిధంగా మా జయమ్మ గారు స్వలాభం చూసుకుంది. వయాసిస్కో లేకపోతే ఇన్నర్ వీధని ప్రత్యక్ష రాజకీయాల్లో ఏదో ఒక రకంగా రమ్మంటున్నాను నేను గోపిని, విజయశ్రీని. ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇన్నర్ వీధంటే ఒక కొద్ది లిమిటేషనే ఉంటుంది. రాజకీయంలోకి వస్తే ఒక కాన్స్టిట్యున్సీ, ఒక జిల్లా లెవెల్లో కూడా మీ సేవలు అందించేటువంటి అవకాశం ఉంది. విజయశ్రీ ఎక్కడ కూడా నిగర్వి కాబట్టి అందరికీ తల్లో నాలుకలాగా కలుపుకొని పోయే మనస్తత్వం ఉంది కాబట్టి ప్రత్యక్షంగా ప్రజాసేవలో ఉండమని కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ విధంగా ఈరోజు ఉండమంటున్నారా? ఉండమన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి వారికి. మా జయమ్మేమో వయాసిస్ ఉంటుంది. వయాసిస్లో ఉండాలి, అన్నిట్లో ఉండాలి. కాబట్టి సమాజం కూడా ఈరోజు ఎట్లా ఉందంటే చెడుని గుర్తుపెట్టుకునే సమాజం అయిపోయింది. మంచిని తక్కువ గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. ఇందాక మా వెంకట్రావు గారు చెప్పారు 4,200 కోట్ల రూపాయలతో చిలకలూరుపేట రూపురేఖలు మారిస్తే ప్రజలు మర్చిపోయారు. కొంత శాశ్వతంగా గెలవాలి. అటువంటి కష్టపడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే మొఖం తెలియని వాళ్ళు ఓట్లేశారు.
రాష్ట్రం నివ్వెరపోయింది. చిలకలూరిపేట ఓడిపోవటం ఏంటి అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి స్ఫూర్తితో, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశికుమార్ గారి ఆదేశాల మేరకు చిలకలూరుపేట మున్సిపల్ ఏరియాలో ఉన్న స్లమ్ ఏరియాలను ఆ పార్టీ నాయకులు సందర్శించారు. అలాగే వార్డులో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం వడ్డెర కాలనీ సందర్శించారు. వడ్డ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథునికి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులకు కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్ కు దుశ్శాలతో సత్కరించారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సృజల స్రవంతి వాటర్ ప్లాంట్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్, రంజిత్, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులుగుజు మహేష్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి జరిగిన గణపతి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఎంతో కమనీయంగా రమణీయంగా కన్నుల పండుగ ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు శ్రీ వినాయక ట్రస్ట్ ఏర్పాటు చేసిన మట్టి గణపైను దర్శించుకున్నారు, పూజలు చేశారు. మొదటి నుంచి ఉత్సవాలు ప్రారంభమవగా ఆద్యంతం చివరికి వరకు కొనసాగాయి. ఆదివారం స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వామివారి 3 లడ్డులను భక్తులు వేలంలో పాడుకున్నారు. పాటల్లో లడ్డును కైవసం చేసుకున్న వారిని శ్రీ వినాయక ట్రస్ట్ చైర్మన్ మణికుమార్ ఘనంగా సన్మానించారు. శ్రీ వినాయక ట్రస్ట్ గణపతి స్వామికి పూజలు చేసుకోవడానికి సింగు కళ్యాణ మండపం ఇచ్చిన సింగు కోటేశ్వరరావును ట్రస్ట్ చైర్మన్ మణికుమార్ అభినందించారు. చూపించు విభాస్ వాళ్ళు ఇట్లా చేశాను వెళ్ళిపోతుంటది. క్షమాపణ చెప్తారు. ఆ చిన్న ఆయన కూడా ఇంటికి పంపించండి. ఇదే భక్తి అమ్మా, లేదంటే ఒక పూట ఆయన అడుగుతున్నారు. మార్పులు కావాలి. చిలకలూరుపేట పట్టణంలోని మెయిన్ రోడ్ లో వెంచేసి ఉన్న గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చిలకలూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమెరికన్ డైమండ్స్ తో తయారు చేసిన విగ్రహాన్ని కనులారా దర్శించుకుని పూజలు చేస్తున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ వెంకటరత్న బాబు నేతృత్వంలో 5 రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 5 రోజుల పాటు పంచహారతులు విశేషంగా స్వామివారికి అందిస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలో ఎక్కడా జరగని విధంగా గోల్డెన్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమెరికన్ డైమండ్స్ వినాయకుడి వద్ద ఈ పంచహారతుల కార్యక్రమం కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరగనుంది. నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యము, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది.
ఎంతో ప్రత్యేకంగా దాదాపు మన ఓబద్ద గణపయ్యని చిలకలూరుపేట షరాబ్ బజార్ గోల్డెన్ యూత్ వారి ఆధ్వర్యంలో దాదాపు 50 లక్షల అమెరికన్ డైమండ్స్తో యొక్క స్వామివారి రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో ప్రత్యేకతగా ప్రతి భక్తుడు, సామాన్య భక్తుడికి కూడా మన స్వామివారి ప్రసాదంతో పాటు ఒక మారుతి K10 ఆల్టో కార్ని బహుమతిగా ఇవ్వదలిచాం. 200 రూపాయల టికెట్ నుండి స్వామివారి దగ్గర మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మొదటి బహుమతిగా మారుతి ఆల్టో K10 కారు, రెండవ బహుమతిగా ఎలక్ట్రికల్ బైకు, చిట్ట చివరిగా మూడవ బహుమతిగా ఈ సంవత్సరం 225 లీటర్స్ శాంసంగ్ ఫ్రిడ్జ్ ఇస్తున్నామండి కమిటీ తరఫున. రేపు రాత్రి 6:30 గంటలకు చిన్నపిల్లలు బాలబాలికలచే మా పందిరిలో భరతనాట్యం, కూచిపూడి నృత్యం ఉంటుంది. అందరూ తిలకించవలసిందిగా కోరుకుంటున్నాం. రేపు 7:30కి స్వామివారి పూజా కార్యక్రమం. తదుపరి మన ఓబద్ద గణపయ్యకు పంచహారతులతో దర్శనం. మన ఎక్కడా లేని విధంగా కాశీలో గంగాహారతి ఎలా జరుగుతుందో అదేవిధంగా చిలకలూరుపేట షరాబ్ బజార్లో ఉన్నటువంటి వజ్రాల గణపయ్యకి పంచహారతులతో స్వామివారిని దర్శించుకోండి. కోరిన కోరికలు తీర్చే దుమ్ము బంగారమైనటువంటి ఆ ఓబద్ద గణపయ్య కృపా కటాక్షాలు పొందండి. ఈసారి 5 రోజులు ఉంటుందండి పందిరి. 6వ రోజు అంటే సోమవారం సెప్టెంబర్ 1వ తారీఖు 6వ రోజు సాయంత్రం 6:30 గంటలకు మన పందిరిలో లక్కీ డిప్ కార్యక్రమం. మనం 200 రూపాయల కూపన్స్ని లక్కీ డిప్ తీయడం జరుగుతుంది విశిష్ట అతిథుల ఆధ్వర్యంలో. తదుపరి స్వామివారి నిమజ్జనోత్సవం శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ జరగని విధంగా రేపు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా స్వామివారికి ముందుండి లక్ష్మీనరసింహస్వామి, దాదాపు 20 అడుగుల ఎత్తైనటువంటి లక్ష్మీనరసింహస్వామి స్వామివారి శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. ఈ శోభాయాత్రలో దాదాపు 150 మంది కళాకారులు కేరళ, కర్ణాటక, తమిళనాడు, శ్రీకాకుళం నుండి ఎన్నో రకాలైన రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన కళాకారులు ఇచ్చే నృత్యాలతో, విద్యుత్ దీపాలంకరణలతో, బాలసంచా పేరులతో చాలా దేదీప్యమానంగా స్వామివారి శోభాయాత్ర ఉంటుంది. మా పందిరిలో ప్రత్యేకంగా నిన్న మా స్వామివారి మహాలడ్డు వేల కార్యక్రమం జరిగింది. ఎక్కడా లేని విధంగా మా మందిర్లో స్వామివారి 1వ మహాలడ్డు విజయవాడకు చెందిన పట్టా సుహాస్ సన్ ఆఫ్ పట్టా స్వామి గారు, విజయలక్ష్మి డైమండ్ విజయవాడ వారు 4,44,444 రూపాయలు వెచ్చించి మా పందిరిలో స్వామివారి మహాలడ్డుని వేలలో కైవసం చేసుకున్నారు. అర్థం చేసుకోండి, ఒక లడ్డూని స్వామివారి ప్రసాదాన్ని సుమారుగా 5 లక్షలు చెల్లించి ఇక్కడ పాడుకున్నారు భక్తులు పోటాపాటిగా. అంటే మా యొక్క గణపయ్య మహత్యం అంటే ఎంత బాగుంటుందో, నమ్మిన వారికి కొంగు బంగారైనటువంటి మా గణపయ్య విశేషం అది. 2వ లడ్డు పాటలో చిలకలూరుపేటకు చెందిన పొట్టి లీలాభిషేక్ సన్ ఆఫ్ రత్నబాబు, పొట్టి లక్ష్మణ గారి మనవడు విజయలక్ష్మి జ్యువెలర్స్ వారు 2,51,51,000 రూపాయలు వెచ్చించి 2వ లడ్డు పాడుకున్నారు. 3వ లడ్డు అరవపల్లి రఘు, చిలకలూరుపేట వాసవి జ్యువెలర్స్ అరవపల్లి రఘు గారు 1,60,60,11 రూపాయలకి 1,60,11 రూపాయలకి 3వ లడ్డు పాడుకున్నారు. ఎంత మహిమాన్వితమైన ఈ లడ్డు ప్రసాదం పాడుకొని వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి సేవలో పాల్గొని మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని పద్మశాలిపేట కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో స్వామివారి లడ్డూ పాట ఘనంగా జరిగింది. 22వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గణేష్ మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా భరతనాట్యం నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా 3 రకాల లడ్డూలు స్వామివారి వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో భక్తులు లడ్డును అధిక ధరకు పాడుకుని స్వామివారి ప్రసాదంగా స్వీకరించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ చెంచుకుమారి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మండపాన్ని రంగురంగు విద్యుత్ కాంతుల లైట్లతో అలంకరించారు. విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య
నియోజకవర్గంలోని వినాయక మండపాలకు వెళ్లి గణపయ్యలను మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలకు వెళ్లిన పత్తిపాటి పుల్లారావుకు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వినాయక చవితి సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలో మరియు ఎడ్లపాడు గ్రామంలో పూజలు అందుకుంటున్న గణేష్ మూర్తులను దర్శించుకుని కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేడుకలలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అనంతరం వినాయక చవితి వేడుకల్లో భాగంగా మండపాల వద్ద నిర్వాహకులు భక్తులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించి స్వయంగా భక్తులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, కంద్ర రమణ, పఠాన్ సమాద్, కామినేని సాయిబాబా, మధురి వీరారెడ్డి, గంగా శ్రీనివాసరావు, పిల్లి కోటేశ్వరరావు, గట్టినేని రమేష్, గంజి చెంచుకుమారి, అవ్వారు బసవయ్య, గంజి మోహన్, పోపూరి రాఘవయ్య, పోపూరి రత్తయ్య, పోపూరి రామారావు, వెంకయ్య, గుత్తవారిపాలెం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య ఓ దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యుంచయ్య దేవ నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ హో హో జన్మధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ హో హో జన్మధన్యం క్రీడలన్నా క్రీడాకారులన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎంతో ఇష్టమని వారిని ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడు ముందుంటారని గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతీయ క్రీడలను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవశాలి చంద్రబాబుని ఏపీలో మరోసారి జాతీయ క్రీడల నిర్వహణపై ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలో సిఆర్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలను శనివారం పత్తిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా 26 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో మాట్లాడిన ఆయన వారిని పేరు పేరున అభినందించారు. క్యారమ్స్ లో జాతీయ స్థాయిలో రాణించి గుర్తింపు పొందిన జనార్దన్ రెడ్డి, కుసుమా సమీర్లను సత్కరించి అనంతరం పత్తిపాటి మాట్లాడారు. రాష్ట్ర స్థాయి క్యారమ్స్, చెస్, షటిల్ పోటీల నిర్వహణ ద్వారా స్థానిక సిఆర్ క్లబ్ ఎంతో మంది ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారుల్ని దేశానికి పరిచయం చేసిందని పత్తిపాటి తెలిపారు. క్లబ్ నిర్వాహకులు ఎన్నో ఏళ్ల నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, క్రీడలంటేనే ఆయనకు ఎంతో మక్కువని పత్తిపాటి చెప్పారు. రాజధాని అమరావతిని నవనగరాలకు నిర్మించాలన్న ఆయన ఆలోచన ఎంతో గొప్పదని పత్తిపాటి ఒక నగరంగా స్పోర్ట్స్ సిటీ నిర్మించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన క్రీడల పట్ల ఆయనకున్న మక్కువ, ప్రాధాన్యతను నిదర్శనమన్నారు. మరోసారి రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్న పత్తిపాటి ఆ దిశగా ఇప్పటికే జాతీయ స్థాయి క్రీడా సంస్థలతో కేంద్రంతో సంప్రదింపులు జరిపారన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యతో పాటు విద్యార్థుల్లోని క్రీడా పదవిని వెలికితీసే దిశగా ప్రభుత్వ పాఠశాలలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రతిపాటి తెలిపారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో మెగా డిఎస్సీ అమలు, మంత్రి లోకేష్ నిరుద్యోగులతో పాటు విద్యార్థులకు ఎంతో మేలు చేశారని ప్రతిపాటి తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతిభను ప్రోత్సహిస్తుందని, పాఠశాల కళాశాల విద్యార్థులు తమకు నచ్చిన క్రీడల్లో ప్రతిభ చూపి ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని పత్తిపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మక్కిన నరసింహారావు, మూరకొండ బల్లిబాబు, చెరుకురి కాంతయ్య, గద్దెవేణు, మస్తాన్మది తదితరులు ఉన్నారు. నాగేశ్వరరావు గారి తనయుడు ఉన్నాడు హరికృష్ణ చెస్ ద్వారా. అదేవిధంగా క్యారమ్స్లో కూడా మీరు
ఎంత బాగా కాన్సన్ట్రేషన్ పెడితే అంత మీరు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మీరు కూడా మంచి నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ ఇద్దరు కూడా గుడ్ విషెస్ చెప్తూ ఆ సహకారం సిఆర్ క్లబ్ నుంచి కూడా చేయమని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి వాటిని ప్రోత్సహించాను. సిఆర్ క్లబ్ తరఫున క్లబ్ మెంబర్స్ అందరి తరఫున ఇటువంటి ఎవరైతే నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసేటువంటి వారు ఉన్నారో దానికి చాలామంది దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి 1 లక్ష రూపాయలు పెద్ద సమస్య కాదు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళలో ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సిఆర్ క్లబ్ నుంచి కానీ క్లబ్లో వచ్చేటువంటి మెంబర్స్ నుంచి కానీ ఒక్కరి నుంచే వారికి ఇస్తే ఆ పేరు వారికే దక్కుతుంది. మీరు ఎవరు ఇవ్వకపోతే నా దగ్గర రండి తప్పకుండా. ఎందుకంటే P4 కింద డోనర్స్ని ప్రోత్సహించాలి. డోనర్స్ అని మంచి ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం కూడా ఏంటి, చారిటీ పెంచాలి. ప్రతి మనిషిలో సంపాదించింది పిల్లలకే ఇచ్చిపోతాం, ఎవరికి దాన ధర్మాలు చేయమంటే అది సమాజానికి మంచిది కాదనే భావన అయింది. ఆ భావన నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ప్రతి ఒక్కరిలో చారిటీ ఉండాలి. నువ్వు ఎంత కూడబెట్టించినా ఒరిగేదేం లేదు. వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి కొంత సమాజానికి, కొంత పేదవారికి, కొంత పక్కన ఉన్నటువంటి వారికి కూడా సహాయం చేయమని. నారాయణ, అదే P4 అంటే. ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మార్చడమే P4. P4 అంటే ఇటువంటి సమాజానికి సేవ చేయాలి, రాణించేటువంటి పేదవాళ్ళకి సహకారం అందించాలి, ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు పేదవారికి, ఇటువంటి ప్లేయర్స్కి, ఇటువంటి జాతీయ స్థాయిలో కష్టపడేటువంటి వారికి సహాయం చేయమనేటువంటిదే P4. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి వారి ఆలోచనని మనం ఆచరణలో పెడితే సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక మంచి ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రతి ఒక్కరూ ఆ దిశగా కూడా ఆలోచించాలని ఇక్కడికి వచ్చినటువంటి మెంబర్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కోరుకుంటూ 2 రోజులు పార్టిసిపేట్ చేసేటువంటి అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం. చిలకలూరుపేట పట్టణంలోని సిఆర్ క్లబ్ సౌజన్యంతో నిన్నటి నుంచి 2వ ఆంధ్ర స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్స్ టోర్నమెంట్ 2025 నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో స్త్రీ పురుషులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో నేటితో ముగినున్నాయి. ఈ సందర్భంగా క్లబ్ కోశాధికారి మక్కెన నరసింహారావు మాట్లాడుతూ పోటీలకు విచ్చేసిన ఆటగాళ్లకు ఉచితంగా భోజన, వసతి సదుపాయాలతో పాటు గెలుపొందిన వారికి నగదు బహుమతులను కూడా క్లబ్ తరఫున అందజేస్తున్నామని తెలిపారు. గతంలో కూడా క్లబ్ యాజమాన్యం క్రీడలను ప్రోత్సహించడంతో పాటు వారికి ఆర్థిక సహాయం కూడా ఎన్నోసార్లు చేసిందని వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో క్లబ్ యాజమాన్యం ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. సిఆర్ క్లబ్ మేనేజ్మెంట్ తరఫున కోశాధికారైనటువంటి మక్కెన నరసింహారావు, తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 2వ ర్యాంకింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ, క్యారమ్స్ పురుషులు స్త్రీలకి అందరికీ నా ధన్యవాదాలు. వీళ్ళకి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ ఉచితంగా భోజనము, తర్వాత సౌకర్యము అన్నీ, ఇంకా నగదు బహుమతులు అన్నీ కూడా కల్పించినాము. తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటికి ఎంపికైనటువంటి జనార్దన్ రెడ్డికి కూడా క్లబ్ తరఫున 1 లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు అన్నిటికీ ఇక్కడ చెస్ కానీ, తర్వాత ఈ టెన్నిస్ కానీ, తర్వాత షటిల్ కానీ అన్నిటికీ క్లబ్ ముందంజలో ఉంది. ఇంత ముందర కూడా ఈ షటిల్లో మామూలుగా ఇద్దరు అక్కా చెల్లెలకి ఇద్దరికి కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చాము. అంత ముందర షటిల్ కోర్టుకు కూడా మనం మామూలుగా దగ్గర 90 లక్షలతోటి పూర్తిగా అభివృద్ధి చేసాం. ఇక్కడ టెన్నిస్ కూడా మామూలుగా ఒక 10 రోజుల్లో ఓపెనింగ్ చేస్తాము. అది 30 లక్షలతోటి సింథటిక్ కోర్టును కూడా ప్రారంభించబోతున్నాం తొందరలో. ఈయన అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ ఇంత ముందర కూడా హరికృష్ణ గారికి కూడా కొద్దిగా సహాయం చేశాము. ఇట్లా రకరకాలుగా మరి టెన్నిస్లో ఉన్నటువంటి చిలకలూరుపేట ప్రభాకర్ వాళ్ళ పిల్లలకి, 2 పిల్లలు కూడా బాగా ఆడి మామూలుగా వివిధ వాటిల్లో ప్రైజులు కూడా బాగా తెచ్చారు.
వాళ్ళకి కూడా అలాంటి మామూలుగా క్రీడలకి ఎక్కువ ప్రోత్సహిస్తుంది సిఆర్ క్లబ్బు. అందరికీ మామూలుగా అన్ని ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మామూలుగా పిల్లలకి ఎక్కువగా ఆటల్లో కూడా మామూలుగా నేర్పించడం కానీ ఏదైనా కానీ ముందరగా ప్రోద్బలంతో అందరు మా మేనేజ్మెంట్ వారు కానీ అందరూ క్లబ్ సభ్యులు కానీ అందరూ సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదములు. పట్టణంలో ఒక ఆటో డ్రైవర్ చూపించిన నిజాయితీకి ప్రశంసలు. చిలకలూరిపేటకు చెందిన డి దానయ్య అనే ఆటో డ్రైవర్ తన ఆటోలో ఒక ప్రయాణికురాలు మర్చిపోయిన పర్సును తిరిగి అప్పగించి అందరి మన్ననలు పొందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దానయ్య తన ఆటోలో ఓ మహిళను గమ్యస్థానంలో దించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆటో సీట్లో పర్సు కనిపించడంతో దానయ్య దానిని తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఆ పర్సులో 6,500 రూపాయల నగదుతో కొన్ని ముఖ్యమైన ఏటీఎం కార్డులు ఉన్నాయి. దాని నిజాయితీకి మెచ్చిన చిలకలూరిపేట పట్టణ సీఐ రమేష్, ఎస్ఐ హజరత్తయ్య, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాజు మరియు ఇతర సభ్యుల సమక్షంలో ఆ పర్సును దాని యజమానురాలు దానయ్యకు చేతుల మీదుగా తిరిగి ఇప్పించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ దానయ్య నిజాయితీని కొనియాడారు. ఇతర డ్రైవర్లకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఆయన ప్రోత్సాహంగా దానయ్యకు 1000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ఎంఎస్ గార్డెన్స్ నందు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పఠాన్ జాఫర్ ఖాన్ మేనలుడు ఇర్ఫాన్ వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, పఠాన్ సమాద్, మద్దమాల రవి, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, పిల్లి కోటేశ్వరరావు, ముల్లా కరీముల్లా, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక మరియు షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మహాకవి ఆరుద్ర శత జయంతి కార్యక్రమం జరిగింది. సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు పాల్గొని ఆరుద్ర జీవిత విశేషాలు, వారి రాసిన రచనల గురించి విద్యార్థులకు వివరించారు. ఆరుద్ర రాసిన పాటలు పాడి వినిపించారు. ఈ సందర్భంగా 1000 రూపాయల విలువైన 25 రకాల బాల సాహిత్య పుస్తకాలను హాస్టల్ గ్రంథాలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దార్ల బుజ్జిబాబు, లాలూ దాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరీముల్లా, వైఎంసీఏ అధ్యక్షులు చుక్కా వెంకట్పాల్, హాస్టల్ వార్డెన్ అంకమరాజు తదితరులు ఉన్నారు. పట్టణంలోని పత్తిపాటి గార్డెన్ నందు DRNSCVS ప్రిన్సిపల్ గా ఉద్యోగ విరమణ చేసి భైరా సుజాత అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భైరా సుజాత ఇంగ్లీష్ లెక్చరర్ గా విద్యార్థులకు ఎన్నో సేవలు చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రతి విద్యార్థికి అత్యంత అవసరమని, వారి జీవితాలలో అత్యున్నత స్థానంలో వెళ్లడానికి ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు సాగాలంటే ఇంగ్లీష్ అవసరమని, అలాంటి ఇంగ్లీష్ బోధన చేస్తూ పదవి విరమణ చేస్తున్న భైరా సుజాతకి పత్తిపాటి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే భైరా కుటుంబంతో తనకున్న అనుబంధం ఎప్పటికీ మరవలేదని, భైరా దిలీప్ తెలుగుదేశం పార్టీ గెలుపులో తన వంతు కృషికి ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తింపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కందిమల్ల జయమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ DDP కరీముల్లా, తేళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా సన్మానాన్ని చేస్తున్నారు. బుకేతో సత్కరించవలసిందిగా శాసనసభ్యులు కోరడం జరిగింది. విద్యను అందించి దేశ విదేశాల్లో స్థిరపడేటువంటి విధంగా కుమారుల్ని, ఇటు కుమార్తెనేమో మంచి ఇంగ్లీష్ టీచర్గా ఈ యొక్క సమాజానికి భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి విద్యార్థులకి ఉపయోగపడేటువంటి ఒక మంచి ఇంగ్లీష్ లెక్చరర్గా మా బైరా ప్రసాదరావు గారు తీర్చిదిద్దారు. 4 దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఇంగ్లీష్ మీడియం అంటే ఈరోజు ఇంగ్లీష్ ఉండే ఏ విద్యార్థినికైనా దేశంలో విదేశాల్లో ఎక్కడైనా మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. అటువంటి మంచి ఆపర్చునిటీస్ అందిపుచ్చుకునేటువంటి వారికి విద్యని అందించినటువంటి ఘనత మా సోదరి సుజాత గారిది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు మా దిలీప్ గారు లాగానే. ఆ విధంగా ఒక స్త్రీమూర్తి ఈరోజు మా తేళ్ల సుబ్బారావు గారు ఆ యొక్క విద్యా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. మా శివానంద కుమార్ గారు దానికి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ విధంగా అటువంటి విద్యా సంఘంలో
అనేక సేవా కార్యక్రమాలు చేశారు. మరి నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ఒక సుజాత గారి గురించి కాకుండా టోటల్ బైరా కుటుంబం గురించి కూడా అనేక విషయాలు చెప్పారు. నాకు సోదరుడు దిలీప్ దగ్గరగా 40 సంవత్సరాలుగా పరిచయం. అప్పటి నుంచి కూడా ఒక సొంత బ్రదర్గానే ఉన్నారు తప్ప ఇప్పటి వరకు 40 సంవత్సరాల్లో కూడా ఆ రిలేషన్లో ఎటువంటి తేడా వచ్చినటువంటి పరిస్థితి కాదు. అనేక కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా మరి నాతో 40 సంవత్సరాలుగా ఒక సోదరుడిగానే మెలిగినటువంటి పరిస్థితి. మరి అటువంటిది మన సోదరిమణి సుజాత గారు దగ్గరగా అనేక సంవత్సరాలు 39 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇవాళ పదవి విరమణ చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకుని ఎవరు మాట్లాడినప్పటికీ కూడా ఉపాధ్యాయులు కాకుండా సమాజ సేవలో కూడా వారు అనేక రకాలుగా వారు సేవ చేసేవారు అనేటువంటి మాట. ఎంత పెద్దవాడైనా తండ్రికి కొడుకే అని ఉపాధ్యాయులు ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు, జాయింట్ సెక్రటరీ గారు, పచ్చి రామలింగేశ్వరరావు గారు, ట్రెజరర్ గారు, వారందరి యొక్క అన్నదండలు, కోఆపరేషను, మోటివేషను, అలానే వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, వీటన్నిటి వలన నేను విజయవంతంగా ఎటువంటి సమస్యలు లేకుండా ముందడుగు వేయగలిగాను. అలానే ఒక వర్క్ చేయాలి అంటే ఒకళ్ళ వల్ల సాధ్యం కాదు, దానికి అందరి యొక్క సహకారం ఉండాలి. మా కళాశాలలో డిఆర్ఎస్ కాలేజీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఎంతో కోఆపరేషన్తో కోఆర్డినేట్ చేసి డెడికేషన్తో హెల్ప్ చేశారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనాలు. విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా పాల్గొనేవాళ్ళు. ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా వారందరికీ నా శుభాశీస్సులు. ఇంకా నా కెరీర్ సక్సెస్ అయ్యి మా కాలేజీని పల్నాడు జిల్లాలోనే నెంబర్ 1గా ఒక ఎయిడెడ్ కాలేజెస్లో ఉత్తమ స్థాయిలో, ఉన్నత స్థాయిలో, యూనివర్సిటీ పరిధిలోకి కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందే విధంగా ఈరోజు మేము మన కళాశాలని డిఆర్ఎన్ఎస్ సిబిఎస్ కాలేజ్ అంటే తెలియని వారు ఉండరు. వారు ఫోన్ చేసినా ఎవరైనా వెళ్ళినా కూడా. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సిసి న్యూస్.